అయితే ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది మాట్లాడుకునేది రియల్ ఎస్టేట్ లో ఫ్యూచర్ సస్టైనబుల్ సిటీ, ఫోర్త్ సిటీ. ఎవరు చూసినా అదే మాట్లాడుకుంటున్నారు. ఏంటి నిజంగానే అది ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? డెవలప్ అయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా ఆ ఫోర్త్ సిటీ వైపు? ఫస్ట్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఏమన్నారంటే వీఆర్ రిమూవింగ్ ది ఫార్మాసిటీ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆఫ్టర్ మేబీ 1 or 2 months there is slight change amendment. We are not removing, we are. హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ. ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ 3D పిక్చర్స్ కానీ డిజైన్స్ కానీ ఇస్తే వండర్ఫుల్ అనిపిస్తుంది. సో నిజంగానే వరంగల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. 2-tier సిటీ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎప్పుడు పెట్టాలంటే సిటీలో పెడితే మీకు అప్రిషియేషన్. ఇప్పుడు ట్రెండ్ అంతా కమర్షియల్ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కాదు. కమర్షియల్ అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే రెసిడెన్షియల్లో మీరు ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, ఎంత వస్తుంది అండి? అయితే ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది మాట్లాడుకునేది రియల్ ఎస్టేట్ లో ఫ్యూచర్ సస్టైనబుల్ సిటీ, ఫోర్త్ సిటీ. ఎవరు చూసినా అదే మాట్లాడుకుంటున్నారు. ఏంటి నిజంగానే అది ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? డెవలప్ అయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా ఆ ఫోర్త్ సిటీ వైపు? అది $1 billion క్వశ్చన్. మిలియన్ కూడా కాదు, $1 billion క్వశ్చన్. చాలా మంది మనం ట్రైనింగ్ వెళ్తుంటే మిలియన్కి, బిలియన్కి, ట్రిలియన్కి తేడా తెలియట్లేదు. 1 trillion అంటే 1,00,000 కోట్లు సుమారు. సో ఇక్కడ ఇందులో కూడా కొద్ది కన్ఫ్యూజన్ అయ్యింది. ఫస్ట్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఏమన్నారంటే వీఆర్ రిమూవింగ్ ది ఫార్మాసిటీ ఫ్రమ్ దట్ ప్లేస్. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్. మీరు కూడా మార్కెట్లో ఉన్నారు. ఆఫ్టర్ మేబీ 1 or 2 months there is slight change amendment. We are not removing, we are shifting అన్నారు. కరెక్ట్. ఫార్మా విలేజెస్, ఫార్మా అది మూడోది. ఫస్ట్ రద్దు చేస్తాం, రెండోది ఫార్మా షిఫ్టింగ్. సరే పీపుల్ స్టార్టెడ్. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత నో ఫార్మా సిటీస్ కడతాం అని. ఫార్మా క్లస్టర్ సిటీస్, ఫార్మా క్లస్టర్ కైండ్ ఆఫ్ విలేజ్ టైప్స్. తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. సో ఇవన్నీ తీసుకొని 8-9 ఏళ్ళు వెళ్ళిపోయింది. అంటే ది డెసిషన్ మేబీ వాళ్ళకి ఇంటర్నల్గా చాలా రీజన్స్ ఉండొచ్చు. వాట్ ఆర్ ద రీజన్ వీ డోంట్ నో. ఆల్ ప్లానింగ్ మారింది, ఫోకస్ మారింది. సో దీనివల్ల ఏమైందంటే బిల్డర్స్ వర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ ఆల్సో కన్ఫ్యూజ్. ఏదైనా మనం మార్కెట్లో ఏ స్టేట్లో అయినా సిటీలో రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీస్ ఆర్ కంపల్సరీ. ఈ 3 మిస్సింగ్ ఉన్నాయి అక్కడ. శ్రీశైలం ఏమో వన్స్ అపాన్ కేసీఆర్ గారు లాస్ట్ ఉన్న 1 yearలో ద లాట్ ఆఫ్ హై బికాస్ సో మెనీ బడాబాబులు అందరూ అక్కడ ల్యాండ్ కొనేస్తున్నారు ఆల్రెడీ. ఎప్పుడైనా ఏదైనా ల్యాండ్ ప్రాజెక్ట్ వస్తుందంటే యాదగిరి వస్తుంటే ఒక 6 నెలల ముందు తెలుసు అందరూ కొనేసుకుంటారు, తర్వాత రేట్లు పెరుగుతాయి. సేమ్ థింగ్ విత్ అమరావతి. సో ఇక్కడ ఏమైందంటే ఆ డిఫరెన్స్లో కన్ఫ్యూజన్ అయిపోయింది. తర్వాత ఒకసారి ఏం క్లారిటీ ఇచ్చాడు, నౌ వీఆర్ సెటిల్. ఎవ్రీ ఒక 100-150 kilometers మెయిన్ సిటీ డెస్టినేషన్ పెట్టుకుని విల్ గివ్ దమ్ ఫార్మా విలేజెస్ ఆర్ ఫార్మా క్లస్టర్స్ వేరింగ్ 2,000 to 3,000 acres. అప్పుడు అదేంది. సో ఫోర్స్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆయన సౌత్ కొరియా వెళ్ళారు సీఎం అయిన తర్వాత. మన సీఎం, ప్రెసిడెంట్ సీఎం వెళ్ళినప్పుడు సౌత్ కొరియాలో ఒక సిటీ చూశారు. ఆ సిటీ ఈ లైక్ ఇట్ వెరీ మేబీ ఇట్స్ వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. సో ఈ ఫెల్ట్ దానికంటే మనం ఒక 10% రెట్టింపు. కొత్తగా బిజినెస్ వస్తుంది. మీరు 25 years బట్టి టెక్నాలజీ ఉంది అనుకోండి. ఇప్పుడు టెక్నాలజీ వేరు కదా. అప్పుడు బిల్డర్స్ వేరు, ఇప్పుడు బిల్డర్స్ వేరు. సో ఇక్కడ కూడా ది వాంట్స్ టు డెవలప్ ఎ సిటీ, హ్యూజ్ సిటీ, 30,000 acres. ఇంతవరకు నాకు తెలిసి తెలంగాణలో లేదు 30,000. మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో 30,000 ల్యాండ్ దొరకాలి కదా. కేసీఆర్ గారు హయాంలో 19,300 acres, 330 acres అన్నారు. ఇప్పుడు దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తూ 30,000 acres ఫేజ్ వైజ్ ఉంటుంది. ఒకేసారి అయితే కట్టలేదు. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. ఆయన రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. సో చెప్పిన అప్పుడు మళ్ళీ జనాలు మళ్ళీ కన్ఫ్యూజన్. మరి ఎందుకు ఇవన్నీ డిక్లేర్ చేస్తున్నారు? He wants to build one of the top class city in the world, not in the country, not in the south. As of now, నాకు తెలిసినంత వరకు it is second fastest city in the country. హైదరాబాద్ పరిస్థితి అంటే వరల్డ్లోనే fourth or fifth fastest growing city in the world. ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. నో అదర్ సిటీ మైట్ హ్యావ్ ఉండే అవకాశాలు లేవు. ఫస్ట్ అండ్ ఏంటి, 4 పక్కల సిటీ పెరిగే అవకాశాలు 100 kilometers మినిమం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జరుగుతుంది హైదరాబాద్లో. వెస్ట్ అనేది బాగా వెళ్ళిపోయింది, బెంగళూరు హైవే వెళ్ళిపోయింది, ముంబై హైవే వెళ్ళిపోయింది, శ్రీశైలం వెళ్ళిపోయింది, కడతాల్, అమంగల్ అక్కడికి వెళ్ళిపోయారు. ఈస్ట్ అండ్ నార్త్ కొద్దిగా స్లో ఉంది, బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో. అంతేగాని లాస్ట్ టైం ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు
ది మోస్ట్ మనకి అవార్డు కూడా వచ్చింది, ది మోస్ట్ లివబుల్, ఐ థింక్ లాస్ట్ కంటిన్యూస్గా 4-5 years మోస్ట్ బెస్ట్ లో కాస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్. హైదరాబాద్. వైజాగ్ తెలుసు, వైజాగ్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి మీ ప్రకారం? సిటీ హైదరాబాద్, వైజాగ్ అంత పెద్దది కాదు కదా, కానీ వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ దెన్ హైదరాబాద్. చాలా మంది, బికాస్ ఐ స్టేడ్ ఇన్ బోత్ ది ప్లేస్, ఐ బార్న్ ఇన్ బాట్ అప్ ఇన్ వైజాగ్. సో ఇక్కడ మీద 20-30% కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ యూ కెనాట్ భరించలేరు మీరు వెళ్తే, హ్యూమిడిటీ, చెన్నై, ముంబై, వైజాగ్. అట్లానే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ వారైనా మన దగ్గర బతికేస్తారు. వెదర్ కండిషన్స్, రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ మనకి మేజర్ డ్యామేజ్, న్యాచురల్ కెలామిటీస్ మనకి ఏం ఎఫెక్ట్ రాకూడదు. ఎందుకంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఎందుకంటే మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్, నందగిరి హిల్స్ లోనే ఉన్నాం. డెక్కన్ ప్లాటో కూడా మనం హై రేంజ్ లో ఉంటాం. అదే చెన్నైకి, వైజాగ్కి ఆ ఛాన్స్ లేదు. సునామీలు, బొడమేరు, హుడూడు అన్నీ వచ్చాయి మనకి. నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్ దట్ 50 years పైన అయిపోయింది. సో అది ఇవన్నీ ప్లస్ చీప్ అన్నాం, ప్లస్ ఫ్రెండ్లీ కల్చర్. సో ఇవన్నీ ఉన్నాయి రైట్, బట్ 4th సిటీ వస్తుంది అంటున్నారు, మరి మీరే అంటున్నారు డబ్బులు లేవని. సో ఇది జస్ట్ టైం పడుతుంది. ఐ థింక్ ఎన్ని ఇయర్స్ అనేది నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్ అవడానికి 5 to 10 years పడుతుంది. ఓ మై గాడ్. అయితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వెదర్ దే విల్ అలైన్ ఆర్ దే విల్ చేంజ్. సో మనం చూస్తామో లేదో కూడా తెలియదు ఫ్యూచర్. 5 years తక్కువ అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు తెలిసి 8 to 10 years ఫేజ్ 1 మొత్తం చేయడానికి 20 to 25 years పడుతుంది. బట్ ఒకవేళ నిజంగా అయితే ఫేజ్ 1 అయినా ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. స్మార్ట్ సిటీస్ తో హైయెస్ట్ IGBC మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అది రేటింగ్ రావడం చాలా కష్టం. సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్, ప్లాటినం. అవి ఏంటంటే 150 పారామీటర్లు పాస్ అవ్వాలి, అప్రూవల్ రావాలంటే. హైదరాబాద్లో యూ హార్డ్లీ హ్యావ్ 8 or 10 buildings. అది అంటే మొత్తం చాలా కండిషన్స్ ఎక్కువ. వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, డ్రైనేజ్, ఇవన్నీ కూడా బయటకు కనిపించకూడదు, ట్రాఫిక్ కండిషన్. అలాంటి బిల్డింగ్ ఇక్కడ అక్కడ వచ్చేది మైవాన్ టెక్నాలజీ. ఇంతకుముందు మనం ట్రెడిషనల్ బ్రిక్, రెడ్ బ్రిక్తో కట్టడం, తర్వాత యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్. ఇప్పుడు అది ఒక స్లాబ్ ఇటుకలతో మనం చిన్నప్పుడు కట్టడానికి ఒక ఫ్లోర్ 21 రోజులు వాటరింగ్ చేయాలి కట్టిన తర్వాత, ఒక స్లాబ్ వేసాక. ఇప్పుడు 7 రోజుల్లో ఒక ఫ్లోర్ రెడీ అయిపోతుంది మైవాన్ టెక్నాలజీ. అండ్ దట్ వాజ్ 9 inches వాల్, బ్రిక్ ఎలా పెడతాం. ఇది 4 inches వాల్. దిస్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ దట్, దిస్ మోర్ కాస్ట్లియర్ దాన్ దట్. సో నెలకి 4 floors వేసుకోవచ్చు. ఒక 30 floors కట్టాలంటే పాత టైంలో ఎంత పడుతుంది? 1/3 of the time లో కట్టేస్తాం. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ తెలంగాణ. ఎయిర్పోర్ట్ ఆల్సో. ఎస్, ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్ ఏమంటారు, ఆ 3D పిక్చర్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తే వావ్ వండర్ఫుల్ అనిపిస్తుంది. సో నిజంగానే వరంగల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు? చేయొచ్చండి. 2-tier సిటీ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మనం అంతకుముందు చాలాసార్లు మాట్లాడాలి, జస్ట్ రిపీట్. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎప్పుడు పెట్టాలంటే సిటీలో పెడితే మీకు అప్రిషియేషన్ రాదు. బంజారా జూబ్లీస్ పెడితే 3-4 లక్షలు పెట్టుకుంటే విల్ హార్డ్లీ మేక్ 5%, 10% ఇన్ 5 years. అదే మీరు షాద్నగర్ లేదా సంగారెడ్డి తర్వాత లేకపోతే 2-tier వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఇవన్నీ ఉన్నాయి, జైరాబాద్, వికారాబాద్, అటు కోంపల్లి, మేడ్చల్, ఎక్కడైతే మీకు ఒక కమ్యూనిటీ ఉందండి, మార్వాడి అండ్ గుజరాతీ కమ్యూనిటీ, రెగ్యులర్ 30%, 35% ఆఫ్ బిజినెస్ వాళ్ళ దగ్గర వస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా, రావు గారు, ఎక్కడైతే పవర్ లేదో, ఎలక్ట్రిసిటీ, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో, అంటే కారు కూడా, రోడ్డు కూడా వెళ్ళకూడదు, మనుషులు కూడా నడకూడదు, అలాంటి డొంకలు తీగలు ఉంటాయి కదా, అలాంటి ప్లేస్ చెప్పండి అంటారు. ఎందుకో తెలుసా? చాలా తక్కువ ప్రైస్, చాలా ఎక్కువ. 100 రూపాయలు అంటే 10 రూపాయలు, 20 రూపాయలకి వచ్చేస్తుంది. హీ విల్ హోల్డ్ పర్ఫెక్ట్లీ ఫర్ 10 years. అప్పుడు ఆ 100 రూపాయలది ఎంత అవుతుందో మనకు తెలియదు, 500 అవుతుందా, 1000 రూపాయలు అవుతుందా. సో దే విల్ మేక్ హెల్ ఆఫ్ ఏ ప్రాఫిట్, అంటే నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ యూ షుడ్ హ్యావ్ ది హోల్డింగ్ కెపాసిటీ. మధ్యలో నా కూతురు పిల్లలు ఉంది, నా కొడుకు ఇంజనీర్ సీట్ అమ్మేస్తే ఇట్లా మీకు ఇప్పుడు అమ్మిన మీరు చాలా ప్లాట్లు మీరు మార్కెటింగ్ చేస్తారు, హెల్ప్ చేస్తున్నారు లీడ్ జనరేషన్. ఇఫ్ యూ హార్డ్లీ సీ ఆ లీడ్ జనరేషన్ వచ్చిన తర్వాత కన్వర్షన్ ఎంత ఉందో చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది చెప్తారు. నేను ఒక ట్రైనింగ్ 300 మంది ట్రైనింగ్ ఇస్తుంటే అడిగాను, నీకు ఒక 1000 ఎంక్వైరీలు ఇస్తే ఎన్ని డీల్స్ చేస్తారు అని. అంటే 30%, 40%. అంటే 1000 ఎంక్వైరీలో మీరు 40 ప్లాట్లు చేస్తే అమేజింగ్. 1000 ఎంక్వైరీస్తో ఒక సేల్ అవుతుంది అనాలిసిస్ ప్రకారం. 1000 ఎంక్వైరీస్. పీపుల్ డు నాట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ఎంక్వైరీ అండ్ ఎ లీడ్.
దట్ ఈస్ వాట్ చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ కూడా ఎంక్వైరీ, లీడ్, కన్వర్షన్, 3 థింగ్స్. 3 ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఎంక్వైరీ, లీడ్, సైట్ విజిట్. ఓకే. సైట్ విజిట్ తర్వాత కన్వర్షన్. జనరల్ అనాలిసిస్ యాజ్ పర్ రీసెర్చ్ అండ్ అక్రాస్ ది గ్లోబ్ ఈస్ ఇఫ్ యూ గెట్ 1000 ఎంక్వైరీస్ 100 లీడ్స్ అవుతాయి. 100 లీడ్స్ కదా 10 సైట్ విజిట్లు అవుతాయి. 10 సైట్ ఒక డీల్ అది. దెన్ యు ఆర్ అ గుడ్ రియాల్టర్. మాలాంటి సీనియర్స్ ఉన్నారు 2-3 చేస్తారు, ఎక్సలెంట్. 30% అయిపోయింది కదా. డోంట్ గో బై డిజిటల్ మార్కెటింగ్లో వచ్చే లీడ్స్ అన్ని కన్వర్ట్ అవుతాయి. చెప్పు ఒకటే లీడు మ్యాజిక్ బ్రిక్స్ ఉంటాయి, ఒకటే లీడ్ 100 మందికి ఇస్తాడు, సేమ్ లీడ్ ఇస్తాడు. కొలిజింగ్ ఛాన్స్ ఎంత ఉంది మీకు? హార్డ్లీ 1%. సో అందుకనంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టాలని నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేసేది 100 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఇప్పుడు కుక్కటిపల్లి ఒకప్పుడు 25-30 కిలోమీటర్ దూరం ఉండేది సికింద్రాబాద్కి, అవునా? 20-25 అప్పుడు ఏమన్నారు, కుక్కటిపల్లి పాగలేక అక్కడ పెడుతున్నాం అన్నారు. ఈరోజు 2.5 లక్షలు అమ్ముతున్నారు గజం. నథింగ్ లెస్ దాన్ ఎనీ అదర్ గుడ్ ప్లేస్. మీకు హైదరాబాద్లో కాస్ట్లెస్ ప్లేస్ ఎక్కడంటే మీరు ఏం చెప్తారు మీ అనుభవం ప్రకారం? హైదరాబాద్లో కాస్ట్లెస్ ల్యాండ్ ఎక్కడుంది? కోకాపేట్. కోకాపేట ఒక్కటి వదిలేండి, మిగతావి అంటే గజం లెక్క చెప్పండి. ఓకే, ఐడియా లేదు. బంజారా హిల్స్ జూబ్లీ 3-4 లక్షలు. బట్ దెర్ ఈస్ ఎ ల్యాండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ 10 lakhs per yard. డూ యూ నో దట్? ఇది చాలా మంది చెప్పని తెలియదు. 10 lakhs per square yard. స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరకదు. మీరు కొనడానికి రెడీగా ఉన్నాను. మీ దగ్గర ఎవరు ఉంటే చెప్పండి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్ దగ్గర కాదు, ఉస్మాన్గంజ్ ఏమన్నా కదా, గౌలిగూడ ఉన్నాయి, ఓల్డ్ సిటీ. ఉస్మాన్గంజ్. అక్కడ మీకు చిన్న షాపులు ఉంటాయండి, 10x10 షాపులు. దే మేక్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ దే వాళ్ళ దగ్గర ఒక మంచి తనం ఉంది ఏంటంటే దే డోంట్ లూట్ ది కస్టమర్. చాలా మంది ఇప్పుడు నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 రూపాయలు అయిందండి, దే విల్ ఫిక్స్ 10 or 15%. సో 115 రూపాయలు రూపాయి తగ్గిడు, రూపాయి పెంచడు. అండ్ ఇంకోటి దే ఆర్ స్పెషలైజ్డ్. మన రియల్ ఎస్టేట్ అందరూ అన్నీ చేస్తారు. మీరు మార్కెట్ చేసిన గ్రూపులు చూసి అన్ని ప్లాట్లు, ఫ్లాట్లు, దే కెనాట్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. దే కెన్ డూ ఇట్. వీళ్ళు ఏంటంటే టవల్స్ అంటే టవల్స్ ఒక్కటే అమ్ముతాడు వాడు, వేరే అమ్ముడు. వాడు బ్రాండ్. చీరలు అంటే చీరలో కూడా ఒక రకాల చీపు ఒక్క బ్రాండే. అండర్వేర్స్ ఒక్క బ్రాండ్. ఎందుకంటే బ్రూస్లీ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఒక ఆయన రేపు 1 week తర్వాత ఆయనకు ఫైట్ ఉంటే, కుంఫు ఫైట్, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేప్పుడు ఈసారి నువ్వు ఓడిపోతే జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎందుకంటే రేపు నీతో కంపీట్ చేయబోయాడు, 10,000 రకాల దెబ్బలు వచ్చాయి ఆయనకి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు 10,000 రకాల దెబ్బలు వచ్చినట్టు కాదు, ఒక దెబ్బను 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినట్టు భయం అని చెప్పాడు. దానికి కంపారిజన్ అంటే ఇక్కడ కూడా ఒకటే ఫోకస్ చేస్తే వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సేమ్ థింగ్ ముండా మార్కెట్లో తవా బజార్ అన్నది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. చిన్న చిన్న షాపులు, అది 4-5 generations అండి. సో అక్కడ రియల్ ఎస్టేట్ చాలా మంది తెలియదు. బంజారా హిల్స్ ఒక క్లాస్ సిటీ, కానీ నేను అనేది కమర్షియల్ ఏరియా. ఇప్పుడు ట్రెండ్ అంతా కమర్షియల్ ఏరియానా, ఓపెన్ ప్లాట్స్ కాదా? లేదండి, ఓపెన్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ టైప్ అండి, కస్టమర్ బట్టి చెప్పాలి. ఏది బెస్ట్ అంటే కమర్షియల్ స్పేస్ అంటే మీరు డెఫినెట్ గా ఇఫ్ యూ కమర్షియల్ అడ్వాంటేజ్ అంటే చెప్తాను, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంటే రిటర్న్స్ ఆర్ మోర్ కంపేర్ టు రెసిడెన్షియల్. రెసిడెన్షియల్లో మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, ఎంత వస్తుంది రెంట్ మీరు చెప్పండి? 20,000 to 25,000 మ్యాక్స్. 20,000 25 మంచిగా అయితే సంవత్సరానికి ఎన్ని లక్షలు అయింది? 3 లక్షలు అయింది. 12 into 25 మనం పెట్టింది ఎంత? 1 crore. 3 lakhs 1 crore ఎంత పర్సెంటేజ్? 3%. అదే కమర్షియల్ పెడితే 6 to 8% వస్తుంది, విచ్ ఈస్ క్లోజ్ టు 3 times దాని. ఒకటి. రెండోది డిసడ్వాంటేజ్ ఏంటంటే రెసిడెన్షియల్ చీప్లో దొరుకుతాయి, కమర్షియల్ దొరకవు. ఇప్పుడు మీరు బిల్డింగ్ ఉన్నదనుకోండి, సో మెనీ క్రోర్స్, మీరు లక్షల్లో రెంట్ ఇచ్చి ఉండాలి ఈ బిల్డింగ్, అవునా? సో కమర్షియల్ ఏమైంది, ఒక ఫ్లాట్ ఒక ఫ్లోర్ చూసుకుంటే 5,000-10,000 square feet మినిమం ఉంటుంది. సో 10,000 కంటే కమర్షియల్లో 15,000-20,000 అడుగు ఉంటుంది. 10,000 కొనాలంటే 20 కోట్లు. 20 కోట్లు మీ దగ్గర మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర అయితే లేవు, నార్మల్ బయర్ దగ్గర ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ప్రాబ్లం వచ్చి ఆగిపోతారు. ఎక్కడైనా చిన్న మడిగిలు అవి వేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డీసెంట్ ఆఫీస్ స్పేస్. కోకాపేట, గచ్చిబౌలి ఉన్నది, అది అక్కడ డిఫరెంట్. సో డెఫినెట్లీ అవుట్ రైట్గా మీరు అప్రిషియేషన్ కావాలనుకుంటే ఫ్లాట్, విల్లా కంటే ప్లాట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అదే ఎన్ని కిలోమీటర్స్ దూరంలో కొనాలి హైదరాబాద్? డెఫినెట్గా మీరు 50 above. ఇప్పుడు ప్రస్తుతం అడిగితే RRR ORకి మధ్యలో గ్రోత్ కారిడార్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు HMD 2008-07లో HMDA హైదరాబాద్ మెగా ప్లాన్ వేసినప్పుడు 2030 వరకు వేశారు. దట్స్ ఓన్లీ బేసిక్ హైదరాబాద్ ఆఫ్ తెలంగాణ. టుడే దే ఆర్ రీవ్యాంప్ చేసి
నెక్స్ట్ 25 years, ఇప్పుడు 2025లో 2050 కల్లా తెలంగాణ మెగా స్టేట్ ప్లాన్ వేస్తున్నారు. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నమెంట్. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఒక్క సెగ్మెంట్ అనేది చాలా హై రేంజ్ తీసుకెళ్ళింది. వీళ్ళు మొత్తం చేస్తున్నారు, చేయడానికి ఉన్న టర్మ్లో అవుతుందా లేదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అవ్వాలని అనుకుంటున్నాం, దేర్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ఇట్, బట్ అది కొద్దిగా డిలే అయ్యే ఛాన్సులు కనిపిస్తుంది. ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, క్యాబినెట్లో అప్రూవ్ అయింది, కొన్ని మన బడ్జెట్లు చాలా వేల కోట్లు ఇచ్చారు. సో దే హ్యావ్ టు కాల్ ఫర్ టెండర్స్, దే హ్యావ్ టు సీ ది టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్, దే హ్యావ్ టు ఇవాల్యుయేట్, they have to find out who is L1, L2, L3, then they have to issue the contract, issue the advance, monitor the progress. ఇది చెప్పినంత ఈజీగా ఎవ్రీ స్టెప్ నెలలు తీసుకుంటుంది. గవర్నమెంట్లో ఒక టేబుల్ నుండి ఒక టేబుల్ ఫైల్కి వెళ్ళాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. సో డెఫినెట్గా డిలే అనేది వాస్తవం, బట్ బై ఎనీ ఛాన్స్ అయ్యిందంటే ఇట్స్ గోల్డ్ మైన్.